రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యం ఇస్తోందన్నారు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి. డెహ్రాడూన్లో నేషనల్ గేమ్స్కు వెళ్లిన 261 మంది క్రీడాకారులు, కోచ్లు, సిబ్బందికి కిట్లను పంపిణీ చేశామని చెప్పారు. జాతీయ క్రీడల్లో రాణించేందుకు ప్రోత్సాహకంగా టెన్నిస్ క్రీడాకారులు, కోచ్లకు తెలంగాణ టెన్నిస్ అసోసియేషన్ తరపున 25,000 రూపాయల చెక్కులు అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారు జితేందర్ రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వంలో పాటు క్రీడాకారులను ఆయా అసోసియేషన్లను కూడా ప్రోత్సహించాలన్నారు శివసేనారెడ్డి. జితేందర్ రెడ్డి గేమ్స్ 28th జనవరి నుంచి 14th ఫిబ్రవరి దాకా ఆ గేమ్స్ జరుగుతుంటాయి. అక్కడికి నేను కానీ, మా చైర్మన్ గారు కానీ, ఎండి గారు కానీ, ప్రధానమంత్రి గారు ఈ గేమ్స్ అనేటివి డెహ్రాడూన్లో ఓపెన్ చేశారు. మేమందరం కూడా అక్కడికి వెళ్ళి 261 మంది ప్లేయర్స్ అందరు కూడా మన తెలంగాణ నుంచి వెళ్తున్నారు. 53 మంది కోచెస్ కూడా వారితో పాటు వెళ్ళడం జరిగింది. ఒక 16 మంది టెక్నీషియన్స్ కూడా వారితో పాటు ఉన్నారు. ఇప్పుడు జరిగే ఈవెంట్స్ ఏవైతున్నాయో అన్నీ మనం దాదాపు 24 ఈవెంట్స్లో మనం క్వాలిఫై అయ్యాం. ఆ క్వాలిఫై అయిన గేమ్స్లో మన టెన్నిస్ కూడా ఉన్నది. మేము సాట్స్ తరఫు నుంచి ఏదైతే వాళ్ళందరికీ కావాల్సినటువంటి కిట్స్ కానీ వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. వారి తరఫు నుంచి ప్రతి ఒక్కరు అసోసియేషన్ ఎవరైతే వాళ్ళు పోతున్నారో వారికి 25,000 వారి తరఫు నుంచి అసోసియేషన్ ఇవ్వడం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ తరఫు నుంచి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా అన్ని అసోసియేషన్స్ కూడా వారు కూడా స్వచ్ఛందంగా వారి ప్రోత్సాహం ఉంటేనే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఏ విధమైన స్పోర్ట్స్ ప్రోత్సాహం ఉందో వారి ప్రోత్సాహం కూడా అదేవిధంగా ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా అండర్-19 మహిళా క్రికెట్ వరల్డ్ కప్ సాధించినటువంటి రెండోసారి విశ్వ విజేతగా నిలిచినటువంటి భారత్ జట్టుకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ జట్టును విజయవంతంగా గెలిపించినటువంటి మన త్రిష ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.